ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నా. బాగున్నారు కదా? ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఆదివారం రోజున కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు నేర్చుకునటానికి, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండటానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్న సమయంలో ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రాలు. నేనేమై ఉన్నానో, మేమేమై ఉన్నామో అవన్నీ కూడా నిన్ను బట్టి, నీ కృపను బట్టే. ఈ దినాన నాయన మేము సజీవులుగా ఉన్నామంటే సజీవుడు అయిన నీవు మా ఎడలో చూపిన వాత్సల్యతను బట్టి. కనుక నీ వాక్యం ద్వారా మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ మా జీవితాలలో మీరు చేసిన మేలు బట్టి నిన్ను సన్నుతిస్తూ ఉండగా మా స్తుతులపై ఆసీనులై మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామములో మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. మరి సౌలు యొక్క జీవితంలో ఆయన చేసిన తప్పిదాలు ఏవి కూడా మనం చేయకూడదు అని మరి ఇప్పటి వరకు 5 తప్పిదాలను 5 వారాల నుండి క్లుప్తంగా ఒక్కొక్క తప్పిదం ఒక్కొక్క వారం చూస్తూ వచ్చాం. ఈ రోజున ముగింపుగా మరి 6వ తప్పిదాన్ని చెబుతాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ 6వ తప్పిదంతో మనం ఈ వారానికి ఇది ముగించుకున్నాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయబడుతున్నది. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. 7వ వచనం, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణపిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్న అంశం ఏంటంటే, మరి సౌలు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండగా ఆ ఇశ్రాయేల్ మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధ సమయంలో ప్రతి సందర్భంలో కూడా మరి ప్రవక్తలైన వారు కానీ, న్యాయాధిపతుల కాలంలో వారు కానీ, అలాగే ఇక్కడ మరి సౌలు రాజైన తర్వాత యుద్ధానికి వెళ్ళే సమయంలో దేవుని యుద్ధ విచారణ చేసేవారు. ఏమనంటే, ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్తున్నాం, మేము గెలుస్తామా, మేము ఓడిపోతామా, మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా, యుద్ధానికి వెళ్ళొద్దా అని. అలాగా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా అయినా మాట్లాడేవాడు, లేదా ఊరిము, అలాగే ఆ దినాల్లో స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడుతుండేవాడు. అలాగా ఈ సౌలు దేవుణ్ణి అడిగితే దేవుడు అతనికి ఎలాంటి సమాధానం కూడా ఇవ్వల. ఎందుకు ఇవ్వలేదంటే, అతని యొక్క తప్పిదాలను బట్టి దేవుడు అతన్ని ఎడబాశాడు, దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, మనలో పాపం ఉంచుకొని, మనలో తప్పిదాలు పెట్టుకొని, మనలో ఉన్న శరీర కార్యాలను మనం విడిచిపెట్టకుండా, మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి, అసూయ కలిగి, పగను పెంచుకుంటూ మనం దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి మనం ఎంతగా వెళ్ళినా ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడు, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేం. ఒకవేళ ఏదైనా మాట మనం విన్నాము అన్నా దాన్ని మనకు అనుకూలంగా తీసుకొని వ్యతిరేకంగా మనం ఆలోచించి మన జీవితాన్ని ఇంకా పతనం చేసుకుంటాం. పాస్టర్ గారు ఈరోజు నా గురించి చెప్పాడు, ఇదిగో పాస్టర్ గారు నా గురించే అందరికీ చెబుతూ ఉన్నాడు, ఇలాగా వ్యతిరేకమైన ధోరణిలోకి వెళ్తాం. అంతేగాని దేవుడు నన్ను హెచ్చరించాడు, నా లోపాన్ని సరిచేసుకోమన్నాడని మాత్రం ఆలోచన చేయం. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఈ సౌలుతో అసలు ఏమీ మాట్లాడలేదు కదా అని అతడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, నేను చేసిన పాపాన్ని బట్టే కదా, నేను చేసిన తప్పిదాన్ని బట్టే కదా నా కుమారుని తిట్టా, ఇరుగొన్న మరి ఆయన అభిషేకించిన దావీదుని చంపాలని చూశా, అలాగే మరి యాజకులైనటువంటి వారిని చంపించాను కదా, ఇలాంటి తప్పిదాలను చేసేయను కాబట్టి మరి దేవుడు నాతో మాట్లాడట్లేదు నా పాపాన్ని బట్టి. కనుక ఇప్పుడు నా పాపాన్ని నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక నేను ఈ పాపం చేయకుండా నేను యథార్థవంతుడిగా ఉంటా అని దేవుని సన్నిధిలో తను తాను సరిచేసుకోవలసిన ఈ యొక్క సౌలు ఏం చేశాడు, అలా చేయకుండా మరి దేవుడు అసహించుకుని మరి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ అసహ్యమైనటువంటి మార్గం ఏంటంటే సోదె చెప్పించుకోవటం.
లేదా జ్యోతిష్కాలు నమ్మటం, ఈ యొక్క సోది దగ్గరికి వెళ్ళాడు. అందుకని అక్కడ ఎవరన్నా ఉండారా అని అడిగితే పలానా వారు ఉన్నారు అని చెప్పగానే వెళ్ళిపోయాడు. మనం ఆమోసు పుస్తకంలో 5వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, ఆమోసు 5వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట రాయబడుతుందో చూడండి. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఇక్కడ మరి దేవుడు ఏం చేస్తున్నాడంట? సప్త ఋషి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను ఆయన సృజించినవాడు. మనం వీటిని బట్టి వెంబడిస్తూ ఉంటాం. క్యాలెండర్ను చూసుకొని ఇరుగో తిథులను చూసి నక్షత్ర రాశులను చూసి మనం ఫాలో అవుతాం. అయితే మరి వీటిని సృజించిన దేవుడు ఉన్నాడు. మనం ఆ దేవుడి మీద ఆధారపడట్లేదు అని ఈ ఉదయకాలం మందు ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నేను ఫలానా దేవుడు అని మీ పేరు చెప్పట్లేదు. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సూర్యుడిని కలగజేసిన దేవుడు ఉన్నాడు, అలాగే చంద్రుడిని కలగజేసిన దేవుడు, మరి నక్షత్రాలను కలగజేసిన దేవుడు, వాటి యొక్క రాశులను కలగజేసిన దేవుడు, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను కూడా కలగజేసిన దేవుడు, మరి చీకటిని వెలుగుని వేరుపరిచిన దేవుడు, భూమిని నీటిని వేరుపరిచి ఆరిన భూమికి నేలని, అలాగే మరి నీటికి సముద్రాలను పేరు పెట్టి సరిహద్దులను ఏర్పాటు చేసిన దేవుడు. అట్టి దేవుడి మీద మనం ఆధారపడాలి తప్ప మన సృష్టి మీదగా, దేవుడు కలగజేసిన వాటి మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. దేవుడు సృష్టించిన వాటిని మనం నమ్ముతూ ఉన్నామే తప్ప వాటిని చేసిన దేవుడిని మనం నమ్మలేకపోతూ ఉన్నాం. ఇక్కడ సౌలు కూడా అదే తప్పిదం చేశారు. మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి అనగా తనతో మాట్లాడే దేవుని మీద ఆధారపడకుండా తను దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, ఏదైతే తనకి ఇష్టం లేదో ఇరుగు దాని కొరకు ఆయన ఆరాటపడ్డాడు. మరి యాజకులను చంపిన ఆ వ్యక్తి అతడు ఏం చేశాడంట? ఈ యొక్క సోదిని నమ్మి ఆడికి వెళ్ళిపోయాడు. దేవునికి అసహ్యమైనది చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున మనం కూడా ఎక్కువగా మనుషుల యొక్క మాటలు నమ్ముతాం, కానీ దేవుని మాటలు నమ్మం. అలాగే సృష్టిలో ఉన్న మూఢ నమ్మకాలను, మూఢ భక్తిని మనం విశ్వసిస్తాం, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి, సత్యమును మనం నమ్మం. సత్యమేదో మనం గ్రహించలేకపోతున్నాం. కల్పనా కథలనే నమ్ముతూ ఉన్నాం, కానీ మరి అసలైనటువంటి యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్మలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా తోటి ప్రజలారా, మన దేవుణ్ణి నమ్ముదాం. దేవుని యందు మన విశ్వాసాన్ని కలుగుదాం. ఆ దేవుని యందు విశ్వాసాన్ని అనగా నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడదాం. నేను యేసు ప్రభుని నమ్మిన కారణం, సృష్టికర్తని నీ బాల్య దినములందే స్మరణకు తెచ్చుకొనుము అనే మాట నేను చదివి నేను ప్రభువుని నమ్మాను. ఎందుకంటే మన బాల్య దినము నుండే మనం సృజించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తప్పిదాలు చేసి పాపాలు చేసి పాపాలను మనం ఒప్పుకోకుండా ఎప్పుడో ముసలోణం అయిపోయిన తర్వాత అప్పుడు మనం తప్పిదాలు ఒప్పుకొని మన పాపాలు చేసామని మనం ఆయా పుణ్యకార్యాలు చేసి మన మోక్షానికి వెళ్తామంటే వెళ్ళమండి. ఎంగిలి చేసిన బ్రతుకు దేవుడు అసహించుకుంటాడు. మనం ఎంగిలి కాకమునిపై మనం దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు తెలియక ఇప్పుడు వరకు నువ్వు పాపంలో ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత నువ్వు పాపాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని నువ్వు వెంబడించగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. ఇదిగో నీతో దేవుడు మాట్లాడతాడు. ఆ స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగే దర్శనముల ద్వారా మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా ఆయన మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ యథార్థతను చూసి ఏ రీతిగా నీతో మాట్లాడి నిన్ను బలపరిచి ధైర్యపరుస్తాడు. ఒకవేళ నీ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి అసహ్యమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎప్పటికీ కూడా నీతో మాట్లాడడు. ఆయన నీతో మాట్లాడకపోతే మనం బ్రతకలేము, నీవు నేను బ్రతకలేము. ఆయన ఒక్క క్షణం మనల్ని విడిచిన మన జీవితాలు అంతమైపోతాయి. ఆయన ఒక్క క్షణం ఈ గాలిని స్తంభింపజేసిన
ప్రకృతి ఏమైపోద్దో తెలియదు. కనుక ప్రకృతి మీద, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. అట్టి అధికారం కలిగిన దేవునికి మనం అప్పగించుకొని ఆయనను వెంబడించడం ద్వారా మన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి దేవుని కొరకై ప్రార్థన చేసుకున్నాం. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. ఇదిగో దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలను, అలాగే నా ప్రభా సంఘంలో ఉన్న మా బిడ్డలను, అయ్యా ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి రాలేకపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారితో మీరు మాట్లాడి మీ సన్నిధికి నడిపించండి. అయ్యా ఎవరు ఎక్కడున్నా అక్కడ ప్రభువా నీ మందిరానికి వెళ్ళి ఆరాధించే కృపను దయచేయండి. అలాగే నీకు అసహ్యమైనది అయ్యా మాలో ఏది ఉన్నా అది విడిచిపెట్టి మేము అయ్యా సత్యవంతుడివైన నిన్ను వెంబడించే భాగ్యాన్ని అనుగ్రహించి మీ రాకడ నుండి ధన్యతను దయచేయమని, అయా మోక్షానికి మమ్మల్ని అర్హులుగా చేయమని నజరేయుడైన యేసు నామంలో విశ్వాసంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని సన్నిధి తోడయుండి దీవించునగాక. ఆమె ఆమె ఆమె. మే గాడ్ బ్లెస్ యు.